అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా అమ్మా. గురుగారు, ముఖ్యంగా మరి ఈ ఉగాది రోజున సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అనూహ్యమైన మార్పులు, అనుమానాలు, అవమానాలు, ఇదే పరాభవం అంటారు. అంటే అనుమానాలు అవమానాల్లోంచి బయటకు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మనుషుల యొక్క తత్వాన్ని గ్రహించే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం చెప్పుకోవచ్చు. అంటే అనుభవం ఏర్పడాలిగా, మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేయాలి కదా. చేస్తేనే మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి, అసలు మనిషి ఎలాంటి వాడు ఏంటి అని తెలిసేది. అది తెలిపే నామ సంవత్సరమే శ్రీ పరాభవం. పరాభవం అయిందంటారు చూసారా, దుర్యోధనుడు పరాభవం జరిగిందంటారు దానవీర సూరం కన్నా వాటిలో పాత్రలో పరాభవం జరిగింది అని అంటాడు ద్రౌపది వల్ల. ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి పరాభవ నామ సంవత్సరంలో. ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే బర్త్ చార్ట్ కాదు, దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే గ్రహగమన గతుల్లోకి వెళ్ళేటట్టయితే మనం రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు, రాహుకేతులు 18 నెలల పాటు, గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలు. ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ముందుగా చూసుకునేటట్టయితే జూన్ 2 వరకు కూడా గురువు మిథున రాశిలో ఉండటం, తర్వాత కర్కాటక రాశిలోకి 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయటం, అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉండి 31 నుంచి సింహరాశిలో అతిచారంలో వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ గురువు వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. గురువు యొక్క స్థానం అది. శని జూలై 25 నుంచి డిసెంబర్ 18 వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. డిసెంబర్ 7 నుంచి రాహు మకర రాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. అంటే 7 వరకు కుంభరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మకర రాశి. కేతు వచ్చేటప్పటికల్లా 7 వరకు సింహరాశిలో ఉండడం, తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. మరి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి అంటే ఏంటంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకి ఆదాయం వ్యయంలో ఆదాయం 5 ఉంటుంది, వ్యయం 5 ఉంటుంది. రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం 7 ఉంటుంది. అంటే సమానంగా ఈక్వలైజేషన్గా ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా ఈక్వల్గా ఉంటారని అర్థం. మరి ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వాళ్ళకంటే, సహజంగా జూన్ 2 వరకు కూడా గురువు లాభస్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే సింహరాశి వాళ్ళకి సహజంగా పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం వల్ల జూన్ 2 వరకు డోకా లేదు. ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలగటం ఒకటి, శుభ కార్యక్రమాల నిర్వహణ చేయటం ఒకటి, వివాహాది సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాల యొక్క ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి గురువు యొక్క బలం అనేది జూన్ 2 వరకు బాగుంది. ఆ తర్వాత కొంత సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు బాగుంది అని అంటే అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి రాగానే బాగుంటాడు. కేవలం ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం జాగ్రత్త ఉండాలి ఫైనాన్షియల్ పరంగా. మిగతా అన్ని సమయాల్లో బాగుంటుంది. బాకీ రుణాలు వసూలు చేస్తారు, మొండి బాకీలు వసూలు చేస్తారు, ఆకస్మికంగా ధనలాభం, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దాని విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. గృహమును శుభకార్యక్రమ నిర్వహణ చేస్తారు. వృత్తి ఉద్యోగాల యందు కూడా
వృత్తి ఉద్యోగాల యందు కొన్ని చికాకులు కలగటం, కుటుంబ విరోధాలు రాకుండా చూసుకోవాలి. దూరదేశాలు అంటే విదేశాలకు కూడా ప్రయాణం చేయటం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నోటి దురుస్తనం, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే అంతే జరుగుతుంది. అయితే ఉద్యోగులపై అధికారుల యొక్క ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీ జరగటం ఒకటి, తోటి ఉద్యోగులతో సఖ్యత లేకపోవటం ఒకటి, ఐటీ రంగం ఉద్యోగులకు కూడా ఉపాధ్యాయులకి, రవాణా, ట్రెజరీ ఆఫీసులకు కూడా కొన్ని ఇబ్బందులు జరగటం ఒకటి, దూర ప్రాంతాలకు బదిలీ జరగటం, మానసికంగా ప్రశాంతత లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని మీనరాశిలో ఉంటాడు. ఈ జూలై 25 నుంచి వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాంటి సందర్భాల్లో సింహరాశి వాళ్ళకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో జాగ్రత్త ఉండాలి. సప్తమంలో ఉండటం వల్ల అంటే భార్యాభర్తల మధ్యలో కలయిక కానీ, భార్యాభర్తల యొక్క బంధం విషయంలో కానీ బాండింగ్ అనేది చాలా అవసరం. ఎలాంటి చికాకులు లేకుండా, పొరపత్యాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే డిసెంబర్ 7 వరకు రాహు యొక్క అనుకూలత అనేది ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉండదు. అంటే వివాహ బంధంలో కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు, ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని లభించే అవకాశం, అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. అంటే మనకి రేషన్ కార్డు ఎలానో అక్కడ వాళ్ళ గ్రీన్ కార్డు ఒకటి, అలాగా పౌరసత్వం లభించడం ఒకటి, వ్యాపారాల్లో ముందుకు వెళ్ళటం ఒకటి, నూతన వ్యాపారాలు బాగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కొద్దిగా డబ్బులు అప్పుడప్పుడు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బులు అంటే మంచి విషయాలకు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ఏంది గురువుగారు, చెడ్డ ఏంది అని అంటే 2 రకాలు ఉంటాయి. మన దగ్గర ఒక 50,000 ఉంటే ఆ 50,000 మనకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం చెడ్డ. ఆ 50,000 పెట్టి శాంసంగ్ ఫోన్ కొనటం చెడ్డ. ఇప్పుడు మంచి చెడు అంటే ఏంటంటే లగ్జరీగా ఒక అమ్మాయి పెళ్లి చేస్తున్నావా చేయట్లేదనేది కాదు, ముహూర్తానికి చేస్తున్నావా, మంచి సంబంధమా, మంచి బ్రాహ్మడు దొరికాడా, మంచి భజంతులు దొరికారా, ఇలాంటివి ఇంపార్టెంట్. ఇక్కడ వీటికి ప్రయారిటీ ఇవ్వకుండా ఎంత వెజిటేబుల్ బిర్యానీ పెట్టాం, ఎన్ని కూరలు పెట్టాం, ఎంత లగ్జరీగా, అవన్నీ తినేది లేదు, పెట్టేది లేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు అన్ని కూరలు తినరు, తీసుకెళ్ళి బయటపడేస్తారు. వేస్టేజ్ ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. వారానికి 5 నెలలకు ఒక ఫోన్ కొంటాం, 6 నెలలకు ఒక ఫోన్ కొంటాం, 2 ఏళ్లకు కారు మార్చడం, సంవత్సరానికి టీవీ మార్చడం, ఇవి లగ్జరీ ఐటమ్స్. అంటే అసలు విషయానికంటే కూడా లగ్జరీకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అలాంటివన్నీ కూడా ఇవ్వకుండా చూసుకోవాలి. మరికొన్ని ఫలితాల్లోకి మనం వెళ్తే ముఖ్యంగా ఇక్కడ గత సంవత్సరాన్ని పోలిస్తే ఈ సంవత్సరంలో కొన్ని చికాకులు, అలానే రుణాలు చేయాల్సిన అవసరం అనేది ఒకటి వస్తుంది. శుభ కార్యక్రమాలకి ధనం ఖర్చు కావటం ఉండటం ఒకటి, నూతన గృహము, వాహన ప్రాప్తి కలగటం, ప్రయాణాలు అధికంగా చేయటము, ఆ ప్రయాణాల వల్ల అధికం వల్ల కూడా డబ్బులు ఖర్చు అవుతుంది. అంటే స్థిరాస్తి వల్ల కూడా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు, వాహన ప్రాప్తి కలగటం ఒకటి, ప్రయాణాలు అధికంగా అవటం వల్ల కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారులకి ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉండటం ఒకటి, అలానే మిల్క్ అమ్మేవాళ్ళు కానీ, ఫ్రూట్స్ కానీ, చిరు వ్యాపారులు అంటారు. ఈ సంవత్సరం అంతా కూడా అక్టోబర్ తరుపతి వ్యాపారాభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిమెంటు, కలప, ఇసుక, రాయి, ఇనుము వ్యాపారులకు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా లాభసాటిగా ఉండే అవకాశాలు, మెడికల్ షాప్ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళాలి. చాలా ఓర్పు సహనంతో ముందుకు వెళ్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? తప్పకుండా శని యొక్క ఆరాధన చేయాలి. ఎలా అంటే శని యొక్క ఆరాధన అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనేశ్వరమని నువ్వులు దానం చేయటం, అలానే ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని చదువుకోవటం వల్ల మంచిది. డబ్బులు అధికంగా ఖర్చులు అన్నాం కదా, అవి తగ్గించుకోవడానికి కుబేర మంత్రాన్ని చదువుకోవటం మంచిది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్యభగవాను ఆరాధన చేయాలి. కొంత సూర్యుడు ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి, సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుని ఆరాధన చేయాలంటే ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట.
గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.